సీఎం రేవంత్ రెడ్డి గారు ముచ్చెర్లని 4వ సిటీగా నిర్మిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ చూపడానికి గల కారణాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాదాపూర్ ఏరియాలో మొదలైన ఐటీ ఇండస్ట్రీ ఉద్యమం అక్కడి నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత నానక్రామ్గూడను దాటి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి అక్కడితో ఆగకుండా కోకాపేట్ నియోపోలిస్ వరకు విస్తరించింది. వెస్ట్ హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ కారణంగా రియల్ ఎస్టేట్ ఒక పీక్ లెవెల్లో పెరగడానికి అప్పటి సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వం కానివ్వండి, తరువాత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అలాగే కేసీఆర్ ప్రభుత్వాలు సహకరించాయి. కానీ ఇప్పుడు అక్కడ విస్తరించడానికి అవకాశం లేకుండా తయారైంది. ఎందుకంటే అక్కడ జంట జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు ఉన్నాయి. అలాగే 111 జీవో ఉంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ చేయడానికి అనుకూలంగా ఏదైనా ఉంది అని అంటే అది శ్రీశైలం హైవేనే. ఎందుకంటే గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో దాదాపు 11,000 ఎకరాలు కలెక్ట్ చేసి పెట్టింది. ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంటుంది. అలాగే దీనికి మెట్రో రైల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తే త్వరగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో చర్లని తెలంగాణలో 4వ సిటీగా